హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని మీకోసం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో మనకి కంపెనీ చూసుకుంటే అమెజాన్ కంపెనీ అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ నుంచి టీఆర్ఐ రోల్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. టీఆర్ఐ అంటే ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అనమాట. సో ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ చూసుకుంటే మనకి 3.25 నుంచి 4 LPA వరకు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది రిమోట్ ఫ్రెండ్స్, కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో హైరింగ్ చేసుకున్న ఆఫీస్ చూసుకుంటే మనకి హైదరాబాద్ అనమాట. సో ఏపీటీఎస్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, ఏదర్ మేల్ ఆర్ ఫీమేల్. సో ఇక్కడ మనకి పోస్టెడ్ డేట్ చూసుకుంటే సో 1 day ago, సో జస్ట్ 1 day ago అయితే పోస్ట్ అయింది ఫ్రెండ్స్, ఎస్టర్డే అనమాట. సో నేను టుడే అయితే మీకు ఈ జాబ్ అప్డేట్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఓపెనింగ్స్ చూసుకుంటే మనకి 50 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పటికీ అప్లికేషన్స్ అనేవి చాలా అయితే సబ్మిట్ అయిపోయాయి. సో త్వరగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో అప్లికేషన్స్ అనేవి స్టిల్ యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి సో త్వరగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను డైరెక్ట్ అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో అక్కడ క్లిక్ చేయగానే మీరు సేమ్ పేజ్కి అయితే వస్తారు. సో అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలి అనేది తెలుసుకోవాలంటే సో వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో కింద డీటెయిల్స్, జాబ్ డిస్క్రిప్షన్ అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే అమెజాన్ ఇండియా ఈజ్ సీకింగ్ డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ అనలైటికల్ క్యాండిడేట్స్ విత్ ఏ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ రిజల్ట్స్ ఓరియంటెడ్ థింకింగ్ టు జాయిన్ ద ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్ అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ రోల్కి మీరు అప్లై చేయాలనుకుంటే మీరు ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్ అయి ఉండాలి అండ్ అనలైటికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్. సో ఈ స్కిల్స్ అనేవి మీకు ఉండాలి ఫ్రెండ్స్. సో ఇవి జనరల్ స్కిల్స్ కాబట్టి మీరు చక్కగా మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసుకొని సో అప్లై చేయొచ్చు అనమాట. సో మంచి రోల్ ఫ్రెండ్స్ ఇది. సో ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎనీ గ్రాడ్యుయేట్ కూడా మీరు ఏ గ్రాడ్యుయేషన్ చదివినా కానీ కంప్లీట్ చేసుకుని ఉంటే మీరు చక్కగా ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట, ఈ పర్టికులర్ రోల్కి. సో కింద చూసుకుంటే మనకి రోల్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ రిస్క్ ఉంటుంది. సో శాలరీ చూసుకుంటే 3.25 నుంచి 4 LPA వరకు ఆఫర్ చేస్తున్నారు. సో ఇండస్ట్రీ చూసుకుంటే ఇంటర్నెట్ కామర్స్ అనమాట. సో కామర్స్ సంబంధించిన కంపెనీ అనేది అమెజాన్ అనేది. సో డిపార్ట్మెంట్ మనకి రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంప్లైయన్స్, రోల్ కేటగిరీ సెక్యూరిటీ ఆర్ ఫ్రాడ్ అనమాట. సో ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే మనకి ఫుల్ టైం, టెంపరీ, కాంట్రాక్టువల్. సో కాంట్రాక్టువల్ అంటే సో ఫస్ట్ 6 months అనేది మీకు కాంట్రాక్ట్ బేస్డ్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఈ 6 months కూడా మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే సో మీకు ఫుల్ టైమ్గా కన్వర్ట్ అనేది చేస్తారనమాట ఈ పర్టికులర్ రోల్ని. సో కీ స్కిల్స్ చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్, బ్లెండెడ్ ప్రాసెస్ అండ్ కస్టమర్ సర్వీస్, అనలైటికల్ స్కిల్స్, కామర్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడ అప్డేట్ చేసిన స్కిల్స్ని అయితే మీ రెజ్యూమ్లో ఉండే విధంగా అయితే చూసుకోండి. సో ఇక్కడ అప్డేట్ చేశారు కదా కొన్ని ఇంపార్టెంట్ స్కిల్స్, అవైతే చెక్ చేసుకొని మీ రెజ్యూమ్లో ఈ స్కిల్స్ అనేది ఉండేలా చూసుకోండి. సో యూజీ చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది మనకి ఎనీ యూజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. సో ఎనీ గ్రాడ్యుయేట్ కూడా ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి. సో ఎక్కడ కూడా సో 6 months కాంట్రాక్ట్ అంటే మనకి జనరల్గా ప్రీవియస్ వర్క్ అయితే అప్డేట్ చేశారనమాట. సో ఇక్కడ కింద చూసుకుంటే మనకి పర్మనెంట్ అనే ఉంది ఇది. సో మ్యాక్సిమం పర్మనెంటే అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇది. సో మేబీ 6 months తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే మీకు ఫుల్ టైమ్గా కూడా ఒకేసారి ఫుల్ టైమ్గా కన్వర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ పాయింట్ని అయితే గమనించండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. సో మీరు అప్లై చేయాలనుకుంటే సో నా సేమ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అప్లై ఆన్ కంపెనీ వెబ్సైట్ అని ఉంది కదా, సో ఇక్కడ టాప్లోనే ఉంటుంది మీకు అప్లై ఆన్ కంపెనీ వెబ్సైట్. సో ఆ బటన్ అయితే క్లిక్ చేయండి. సో మనకి క్లిక్ చేయగానే 2 options అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చింది చూడండి, డూ యూ వాంట్ టు లాగిన్. సో లాగిన్ అయ్యి మీరు క్రెడెన్షియల్స్ అనేవి క్రియేట్ చేసుకుని అప్లై చేయొచ్చు, లేదంటే కంటిన్యూ వితౌట్ లాగిన్ అని ఇక్కడ ఒక సెకండ్ బటన్ అయితే ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి, కంటిన్యూ వితౌట్ లాగిన్ అనేది. సో నేనైతే ఈ బటన్ క్లిక్ చేస్తున్నాను, కంటిన్యూ వితౌట్ లాగిన్. సో ప్రో న్యూ డేటా అని సో ఇక్కడ స్టార్ట్
స్టార్ట్ అని అయితే వస్తుంది. టోటల్ 11 క్వశ్చన్స్ అయితే ఉన్నాయని చూపిస్తుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అనేది మనం క్లిక్ చేస్తాం అనమాట. సో క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్గా మీ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ ఈమెయిల్ ఐడి. సో మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ అండ్ మీ జెండర్ అండ్ ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్. సో ఫ్రెషర్స్కి నో కాబట్టి నో క్లిక్ చేయండి. సో మీరు కరెంట్గా అమెజాన్లో వర్క్ చేస్తూ మళ్ళీ అమెజాన్లోనే వేరే రోల్కి ట్రై చేస్తూ అప్లై చేస్తూ ఉంటే సో మీరు ఎస్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లేదు మీరు ఫ్రెషర్స్ సో న్యూగా అప్లై చేస్తున్నారు అనుకుంటే నో అనే బటన్ అనేది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో హ్యావ్ యూ వర్క్డ్ విత్ అమెజాన్ ఎర్లియర్. అంతకుముందు ఎప్పుడైనా మీరు అమెజాన్లో వర్క్ చేశారా? సో వర్క్ చేస్తే ఎస్ అనివ్వండి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ ఎస్ ప్లీజ్ షేర్ యువర్ ఎంప్లాయీ ఐడి. ఒకవేళ మీరు ప్రీవియస్ అమెజాన్లో వర్క్ చేసి ఇప్పుడు మళ్ళీ అమెజాన్కి టీఆర్ఐ రోల్కి అప్లై చేస్తూ ఉంటే సో ఇక్కడ మీ యొక్క ఎంప్లాయీ ఐడి ప్రీవియస్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తుంది ఉంటుంది కదా. సో అదైతే ఇక్కడ అప్డేట్ చేయండి ఫ్రెండ్స్, ఆ ఎంప్లాయీ ఐడి అనేది. సో ఆర్ యూ ఫైన్ విత్ 6 months కాంట్రాక్చువల్ జాబ్ ఆన్ పేరోల్ ఆఫ్ అమెజాన్. సో ఈ 6 months కాంట్రాక్ట్ బేసిస్. సో ఇక్కడ ఇందాక మనం ప్రీవియస్ అయితే డిస్కస్ చేసాం కదా. సో ఇది కాంట్రాక్టా లేదా పర్మనెంట్ అని. సో ఇక్కడైతే క్లియర్గా మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఇది కాంట్రాక్ట్ బేస్డే ఫస్ట్ తీసుకుంటున్నారనమాట. సో కాబట్టి మీరు ఎస్ అని కంపల్సరీగా ఈ ఆప్షన్కి ఎస్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఆర్ యూ ఫైన్ విత్ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్. సో మీకు 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో టోటల్ 3 షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్స్ అనేవి. సో ఇందులో మీకు ఏ షిఫ్ట్ ఇచ్చినా కానీ మీరు ఆ షిఫ్ట్కి రెడీగా అయితే ఉండాలన్నమాట. సో రొటేషనల్ షిఫ్ట్స్కి. సో దీనికి కంపల్సరీగా ఎస్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ ఓపెన్ టు వర్క్అవుట్ ఆఫ్ 11 వర్క్ ఫ్రమ్ హోమ్ అప్రూవ్డ్ స్టేట్స్. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్స్లో మీకు అథారిటీ ఉందా, ఈ స్టేట్స్లో మీరు వర్క్ చేయడానికి మీకు సో ఎలిజిబిలిటీ ఉందా అంటే సో ఏపీటీఎస్కి కంపల్సరీగా ఎలిజిబుల్ కాబట్టి సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మిగిలిన స్టేట్స్ వాళ్ళు కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే సో వాళ్ళు కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ స్టేట్ అనేది ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకొని మీ స్టేట్ అనేది ఉంటే కనుక మీరు కంపల్సరీ ఎలిజిబుల్ అనమాట ఈ రోల్కి. సో ఎస్ అనేది మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో ఎస్ బటన్ క్లిక్ చేయండి. సో హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ ఇంటర్వ్యూ ఫర్ పేమెంట్ రిస్క్ ఆపరేషన్స్ ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months. లాస్ట్ 6 monthsలో మీరు ఎప్పుడైనా టీఆర్ఐ రోల్కి అప్లై చేశారా? సో చేస్తుంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని బటన్ క్లిక్ చేయండి. సో తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీరు క్లిక్ చేయగానే సో మీ అప్లికేషన్ అనేది సో సబ్మిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే అప్లికేషన్ పెట్టుకోండి. సో ఈ రోల్కి అయితే కంపల్సరీగా అప్లై చేయండి. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, అది కూడా ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీ చూస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశం అనమాట. సో తప్పకుండా ఈ రోల్కి అప్లై చేయండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్ మళ్ళీ కలుగుతాం. సైనింగ్ ఆఫ్.